असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. అమ్మ శారదమ్మ గారు, పుష్పమ్మ గారు, భారతమ్మ గారు, ఈ సూత్రాలు మీకు ఎక్కడైనా కఠినముగా అనిపిస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ మీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. సూత్రాలు మేము బట్టి కొట్టడం లేదు, లేకపోతే ఆ సూత్రం మీద మేము వ్యాఖ్యానం చెయ్యలేము అన్న నిరాశ వద్దు. ఎందుకు అంటే వయసుతో పాటు శరీరములో ఏవైతే బలహీనతలు ఉంటాయో వాటి వల్ల మనము బుద్ధికి ఎక్కువ ఒత్తిడి ఇవ్వద్దు. అర్థమైందమ్మా? అమ్మ పుష్పమ్మ గారు మ్యూట్లు పెట్టుకొని వినండి. అందుకనే వింటూ పోతూ ఉంటే కనీసం మనకు సారమన్నా అర్థమవుతుంది. అందుకనే అయ్యో ఈ సూత్రం మేము నేర్చుకోవట్లేదే, బట్టి కొట్టట్లేదే కాదు, నేను వినగలుగుతున్నా, తెలుసుకోగలుగుతున్నా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నా, నా బుద్ధి ద్వారా నేను స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నా. చివరికి ఆ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు అర్థమైనా సరే క్లాస్ అయిపోయాక అవి నాకు గుర్తుకుండట్లేదన్న బాధ మనం ఎప్పుడు పడకూడదు. అది గుర్తు పెట్టుకోండి. సరే అమ్మా. ఇప్పుడు ఈ రోజు మనం యోగ దర్శనంలోని ఏవైతే చిత్తవృత్తుల్లో ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి అని విన్నాము. ప్రమాణం గురించి విన్నాము, తర్వాత నిన్న విపర్యయము తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ప్రమాణములో ఎన్ని ప్రమాణాలు చెప్పుకున్నాము? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణం. గుడ్. ఇప్పుడు ఆగమ ప్రమాణం అంటే ఏమన్నాము? శబ్ద ప్రమాణమే అన్నాం కదా. ఆగమ ప్రమాణం అంటే ఏమన్నాము? శబ్ద ప్రమాణం. మళ్ళీ ఇక్కడ ఆ శబ్ద ప్రమాణాన్ని ఈ సూత్రముతో ఒకసారి నెమర వేసుకోండి అంతే. ఇక్కడ 3 ప్రమాణాలు చెప్పాడు పతంజలి మహర్షి. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము. ఆగమము అంటే శబ్దము. అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వికల్ప వృత్తిలో శబ్దము చాలా ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇక్కడ మీరు గమనించుకోండి. అంటే వికల్ప వృత్తి అంటే ఇందులో శబ్ద ప్రమాణమే ఉంది. వికల్పము అన్నప్పుడు మరి ఆగమ ప్రమాణం, ఆప్తులు చెప్పినప్పుడు అది కూడా ప్రమాణమే అంటున్నాడు. ఆప్తులు చెప్పినప్పుడు అది ప్రమాణమైనప్పుడు మరి ఇక్కడ వికల్పములో శబ్దమును ఎందుకు తీసుకున్నాడు అనేదే మనం ఈరోజు పరిశీలించుకుందాం. ఏమంటున్నాడు? సూత్రం ఏంటి? శబ్ద జ్ఞానానుపాతి, శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. వికల్పము అంటే శబ్దమునైతే ఉచ్చరించాడు, ఆ శబ్దం పలికాడు, కానీ పలికినప్పుడు బుట్టలో ఆ పదార్థాలు లేవు. మనం అడిగాము బుట్టలో ఏమున్నాయి అని అన్నా. పెద్దవాళ్ళు ఆ బుట్టలో ఏమున్నాయి అని అన్నా. అంటే ఇతను పండ్లు ఉన్నాయి అని చెప్పాడు.
నిజంగా బుట్టలో పండ్లున్నాయా అంటే లేవు, అందులో మరొక వస్తువు ఉంది. మరి ఇప్పుడు అబద్ధం చెప్పాడు కదా, మరి శబ్ద ప్రమాణము కూడా ప్రమాణం అన్నప్పుడు అబద్ధ శబ్దమును మనం ఎలా ప్రమాణంగా తీసుకుంటాము అనేది సూక్ష్మంగా మనం పరిశీలించాలి. ఏదైతే ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్ద ప్రమాణం అన్నాడో అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే ప్రమాణం. మనం శబ్ద ప్రమాణం ఎప్పుడు తీసుకోవాలి? అది యథార్థ జ్ఞానం ఉండాలి, అబద్ధం ఉండకూడదు అందులో. అందుకనే ఆప్తోపదేశ శబ్ద, చాలా జాగ్రత్తగా మనం ఇది తెలుసుకోవాలి. నేను మీకు పైన పైన చెప్పి ముందుకెళ్ళొచ్చు, కానీ అలా కాకుండా బీజాలన్న పడతవి, ఇంకొంతమంది లోతుగా అర్థం చేసుకుంటారేమోనని నేను స్పష్టంగా చెప్తున్నా. శాస్త్రం ఏమంటుంది అంటే విద్వాంసులు చెప్పినటువంటి మాట కూడా మనకు ప్రమాణమే అంతే. అక్కడ మీరు గమనించాలి, విద్వాంసులు చెప్పిన మాట ప్రమాణము అంటే దాన్ని మనం స్వీకరించవచ్చు అంటే విద్వాంసులు ఎటువంటి మాటలు చెప్పాలి? విద్వాంసులు ఏ మాటలు చెప్పాలి మనకు? చెప్పాలి, వేద జ్ఞానానికి అనుకూలంగా ఉన్నాయి చెప్పాలి. అర్థమైందా? ఎంతో మంది గురువులు ఎన్నో రకాలుగా చెప్తారు. ఇంకా గురువు చెప్పాడు కదా అని దాన్ని మనం స్వీకరించకూడదు. అది సత్యమైతేనే, అది సృష్టి కాల ధర్మానికి అనుకూలంగా ఉంటేనే, ఆధారం ఉంటేనే మనం ఆ ప్రమాణం తీసుకోవాలి. లేకపోతే మనం శబ్ద ప్రమాణాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇక్కడ శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అంటాడు. వికల్ప వృత్తి ఏంటి అంటే శబ్దమైతే ఉచ్చరించాడు, కానీ ఉచ్చరించిన శబ్దమునకు అనుకూలముగా అక్కడ పదార్థం లేదు. ఈ పదం వికల్పం అంటే అర్థమైందా? వికల్పము అంటే శబ్దము ఉచ్చరింపబడి ఉంది, కానీ ఆ శబ్దమునకు అనుకూలమైన వస్తువు అక్కడ లేదు. అమ్మ అర్థమైందా? వికల్ప వృత్తి అంటే ఏంది? ఉచ్చరించిన శబ్దానికి వస్తు రూపములో మనం చూడడం లేదు. అందుకేమన్నాను, గంపలో ఏమున్నాయి అంటే ఆ వ్యక్తి ఏమన్నాడు? బుట్టలో పండ్లు ఉన్నాయి అన్నాడు. పండ్లు ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు మనం నమ్ముతాం, నమ్మి బుట్ట దగ్గరికి వెళ్తాం, కానీ అక్కడ ఏమున్నవి? పండ్లు లేవు, ఇతర వస్తువులు ఉన్నాయి, పళ్ళు కాకుండా వేరే ఉన్నాయి. కాబట్టి అది వికల్ప వృత్తి. అంటే నువ్వు ఏ శబ్దాన్నైతే ఉచ్చరిస్తున్నావో, నువ్వు ఏదైతే వాక్కుతో చెప్తున్నావో ఆ నామమునకు గల పదార్థము అక్కడ ఉండాలి. పువ్వులు అన్నామనుకో, పువ్వులున్నాయి అని అన్నాడు అతను, అంటే అప్పుడు ఆ పదార్థమే అక్కడ ఉండాలి. ఆ పదార్థము కాకుండా మరొక పదార్థం ఉందనుకోండి, అప్పుడు ఆ వృత్తి ఏమవుతుంది? వికల్పం అవుతుంది. వికల్పము అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఇంకా ముందు, ఇప్పుడు చెయ్యి కాలింది, వేడి నీళ్ళతో నా చేతి కాలిపోయింది అంట కదా. వేడి నీళ్ళతో నా చెయ్యి పోయింది అని కాలింది అంట. అది సత్యమా? ఎక్కడైనా వేడి నీళ్ళతో చెయ్యి కాలుతుందా? బొబ్బలు వస్తాయి అంతే. బొబ్బలు వస్తాయి. అదే బుబ్బలు వస్తాయో ఏమొస్తాయో పక్కన పెట్టండి. ఆ బుబ్బలు రావడానికి
వేడి నీళ్లు కారణమా? నీళ్లు కారణమా? కాదమ్మా కాదమ్మ. మన మన శరీరమే అట్లా. నీటిలోని వేడి కారణం అమ్మా. వేడి కారణం. అర్థమైందా? కానీ శబ్దం ఏం ఉచ్చరించాం మనం? వేడి నీళ్లు అన్నాం అక్కడ. వేడి నీళ్లు పడితే మనకు కాలింది అని అంటాం. అంటాం. అంటే అక్కడ నీళ్ళ వల్ల చెయ్యి కాలలేదు. ఎందుకంటే నీటి స్వభావం ఏంటి? ఎప్పుడైనా శీతలం. చల్లదనమే ఉంటుంది. శీతలం. నీళ్ళల్లో ఎవ్వరు చెయ్యి కాల్చుకోరు. కానీ అక్కడ ఏమి సంయోగమైంది? అగ్ని. వేడి ఉష్ణము. వేడి సంయోగమే. అగ్ని సంయోగము వల్ల చెయ్యి కాలింది. కానీ మనం ఎవరికైనా పరిచయం ఇస్తే ఇవాళ నా ఒంటి మీద వేడి వేడి చాయ్ పడింది, వేడి వేడి నీళ్లు పడ్డవి అంటాం. అంటే అది వికల్ప వృత్తి. నిజంగా నష్టము జరిగింది ఒక పదార్థంతో, మనము చెబుతుంది మరొక పదార్థం. ఒక పదార్థం. పదార్థాన్ని. అలాగే మనం ఏమంటాము? ఇవాళ నాకు ధ్యానం కుదరలేదు అంటాం. నాకు ఈరోజు ధ్యానం కుదరలేదు అంట. ఎందువల్ల కుదరలేదు అంటే ఏమంటున్నాము? మనస్సు బాలేదు, మనసు కుదుటగా నిలబడలేదు అంట. మరి మనస్సు జడమా చేతనమా? జడమే. మరి జడమైనప్పుడు ధ్యానంలో నా మనస్సు నిలబడలేదని ఎందుకన్నాము? అర్ణకేయం ఇది నెట్ చాలా ప్రాబ్లం లో ఉంది, కాసేపు ఆపండి. ఇప్పుడు మనం ఏమంటాము? ఈరోజు నేను ధ్యానం చెయ్యలేకపోయాను అని అంట. ఎందుకు చెయ్యలేకపోయామంటే కారణం ఏం చెప్తున్నాము? మనస్సునే చెప్తున్నాం. నిజంగా మనస్సు కారణమైందా ధ్యానం చేయలేకపోవడానికి? మనస్సు కారణమైందా? మనస్సు అక్కడ కారణం కాలేదు. కానీ దోషారోపణ ఎవరి మీద చేసినాం మనం? మనస్సు మీదనే చేసాం. ఇదే వికల్ప వృత్తి. అంటే దోషారోపణ, ఆ వస్తువు లేదు అయినా మనం ఆ వస్తువునే ఉచ్చరించి నిరూపిస్తున్నాం. వృత్తి అర్థమైందా? వికల్ప వృత్తి అంటే శబ్దం ఒకటి ఉంది, వస్తువు వేరేది ఉన్నది. వేరేది ఉంది. ఇప్పుడు ధ్యానం కుదరలేదు, ఇది సత్యం. ఎందువల్ల కుదరలేదు అంటే చెప్పే కారణాన్ని బట్టి, మనస్సును బట్టి చెప్పేది. అంటే మనస్సు జడమే. అక్కడ కుదరకపోవడానికి మనస్సు ప్రధానంగా కాదు, ఆత్మనే ప్రధానంగా ఉంది. ఆత్మ ఆ సమయమున భగవంతుని గురించి ఆలోచించకుండా బాహ్య వస్తువు గురించి ఆలోచించింది. కానీ నింద ఎవరి మీద వేసింది? మనస్సు మీద వేసింది. ఇది అంటున్నాడు. పాపం చిత్తమా కారణం? అక్కడ కాదు, ఆత్మనే కారణం. నేను ఇవాళ ధ్యానం చెయ్యాలనుకున్నా కానీ చెయ్యలేకపోవడానికి కారణం నేనని అనుకోదు. ఎవరి మీద వేస్తున్నా? మనస్సు మీద వేస్తున్నా. ఇది వికల్ప వృత్తి. శబ్దం ఒకటి జరుగుతుంది, పదార్థం మరొకటి ఉంటుంది. అర్థమైందా? ఈ సూత్రం అర్థమైందా? అర్థమైందమ్మా. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్దం ఒకటుంది, ఆ శబ్దమునకు అంటే నువ్వు ఏదైతే శబ్దం ఉచ్చరించావో ఆ శబ్దము ఏ వస్తువునకు నామమో అక్కడ ఆ వస్తువు లేదు. అర్థమైందా? అందువలన అది వికల్ప వృత్తి అయింది. దానికి ఉదాహరణ నేను మీకు 3 చెప్పా. ఒకటి గంపలో ఏమున్నాయి అని అంటే
సేవకుడు ఏమన్నాడు? గంపలో పూలు ఉన్నాయని అన్నాడు. పూలున్నాయన్నాడో పండ్లున్నాయో అన్నాడు. కానీ నిజంగా అతను చెప్పిన పూలంటే ఉన్నది, అక్కడ ఆ వస్తువు లేదు. లేదు. అయితే మీరు పూలన్నా తీసుకోండి లేదా పండ్లన్నా తీసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు శారదమ్మ గారికో ఉమమ్మ గారికో పండ్లు కావాలి. నాన్న పండ్లు ఉన్నాయా అని అడిగితే గంపలో ఉన్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు ఈవిడ ఏమనుకుంటుంది, సరే నేను కాసేపు అయ్యాక పండ్లను తీసుకుంటానులే, పనివాడు చెప్పాడు కదా అనుకొని ఆమె ఇంటి ముందు పండ్లు పోతున్నా కూడా కొనలేదు. ఎందుకంటే పనోడు ఏం చెప్పాడు? పండ్లు ఉన్నాయని చెప్పాడు. ఉన్నాయని చెప్పాడు. ఆమె వెంటనే వెళ్ళి గంపలో చూడలేదు ఉన్నాయా లేవా, ఉన్నాయని చెప్పాడు. ఆమె తరచుగా ఆ గంపని పండ్ల కోసమే ఉపయోగించుకుంటది. ఇంకా విశ్వసించింది. తను నిద్ర లేసి తర్వాత పండ్లు అమ్మే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఆ ప్రాంతం నుండి. ఇప్పుడు ఆమెకి పండు తినాలి అనిపించింది. ఏమైంది? గంపలో చూస్తే గంపలో చూస్తే లేవు. లేవు. అంటే ఇప్పుడు పనివాడు చెప్పిన శబ్దము ప్రమాణమైంది అక్కడ. విన్నది వేరే, వికల్పం అయిపోయింది అక్కడ, వికల్ప వృత్తి అయింది. అతను ఆ శబ్దాన్ని తప్పుగా ఉచ్చరించాడు కాబట్టి అది మనం ప్రమాణముగా తీసుకోకూడదు. అలాగే మనం ఏమంటాము? నేనేం చేస్తున్నాను అంటారు. మిమ్మల్ని ఎవరైనా మీరు ఏం చేస్తున్నారండి అంటాం. అంటే నేను ధ్యానం చేస్తున్నానండి అని చెప్తాం. కానీ నిజంగా ధ్యానం చేస్తున్నామా? ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నాను అని ఎట్లా చెప్పగలుగుతారమ్మా? అరే మిమ్మల్ని అడుగుతాం, మేము మీ ఇంటికి వచ్చాం, అరే మేము వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసామా, మీరు ఏం చేస్తుండే అని అడుగుతాం. అన్నప్పుడు ఏం చెప్పారు? ఒక అరగంట భూతంని వర్తమానంలో ఏం చెప్తున్నారు? భూతం 30 సెకండ్స్ ఉండొచ్చు. కానీ మీరు ఏమన్నారు? ధ్యానం చేస్తుండే అన్నారు. లేదా మీరు ఏమి శబ్దంతో చెప్పట్లేరు, ఇలా ధ్యానంలో కూర్చున్నారు. మీ ఇంటికి సన్నిహితంగా మీ భర్తను పిల్లలకు మీరు కూర్చున్న ఆకారముతో వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? ధ్యానంలో ఉన్నామని అర్థం చేసుకున్నారు. కానీ నిజంగా మీరు ధ్యానంలో ఉన్నారా? లేదు. అది గమనించుకోవాలి. ఎందుకంటే మీరు ఆ ఆసనములో ఆ స్థితిలో మౌనంగా మీరు మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది ఏంటి? ధ్యానం చేస్తున్నామని. అంటే మీ శరీరాన్ని ఒక పాత్రగా తీసుకొని అందులో మీ ఆత్మని, మీ మనస్సుని, మీ బుద్ధిని పువ్వులు అనుకోండి. వాళ్ళేమనుకున్నారు? అదొక అందులో ఉన్నటువంటి ఆత్మ భగవత్ నామ స్మరణ చేస్తుంది గనక మనం విఘ్నం కలిగించొద్దు అనుకున్నారు. కానీ మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం మనం? లౌకిక విషయాలు ఆలోచిస్తున్నాం. అది ఆ వృత్తి ఏమైంది? అప్పుడు వికల్పమైంది. అర్థమైందా? అది మౌనంగా చెప్పినా ఉచ్చరించి చెప్పినా అది ప్రమాణము కాదు. అర్థమైందా? దీనివల్ల ఏమవుతుంది? చిత్తమున అనేక మలినాలు పెరిగిపోతాయి. అంటే చెప్పేది ఒకటి, చూపించేది ఒకటి. ఉదాహరణకి మహిళలు ఒక బంగారం షాప్కి వెళ్తారు. అతను ఏమంటాడు? ఇది సువర్ణం అండి, ప్యూర్ అంటాడు. కానీ దాన్ని మనం కొన్న తర్వాత మరొక ఆపణానికి వెళ్తాం. వాళ్ళేం చెప్తారు? ఇది పర్సెంటేజ్ తక్కువ ఉంది అంటాడు. ప్యూర్ కాదు, చాలా కలిపారు, మీకు చెప్పిన దానికంటే ఎక్కువనే కలిపారు. అంటే ఇప్పుడు ఏమైంది? శబ్దము వికల్పమైంది, అలాగే మన మనస్సులో అతని పట్ల శ్రద్ధ కూడా వికల్పమైంది. ఇది ఈ వికల్ప వృత్తి వలన ఏంటి? వైరము పెరుగుతుంది,
క్రోధము పెరుగుతుంది, విశ్వాసం పోతుంది. అందుకనే ఏదైతే నువ్వు చెబుతున్నావో, ఏదైతే శబ్దము ఉచ్చరిస్తున్నావో ఆ పదార్థమే అక్కడ ఉండాలి. అంతేకాని శబ్దం ఒకటి చెప్పడం, వస్తువు మరొకటి ఉండడం అనేది కూడదు. వికల్పం అది వికల్ప వృత్తి అవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకెవరు